లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రామాల్లో పల్లెల్లో పల్లెపోరు రసవత్తరంగా కొనసాగుతుంది. స్థానానికి పోటీ చేసి తమ బలాన్ని నిరూపించేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మన రంగపట్నం కూడా మనకు చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇసుకరాలి గ్రామాల్లో పల్లెల్లో పల్లెపోరు రసవత్తరంగా కొనసాగుతుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసి తమ బలాన్ని నిరూపించేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లి మీ ఓటు మాకే వేయనట్టు ఆ ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు మాత్రం ఇక్కడ పోటీ చేస్తున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవడానికి మాత్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు రామగిరి సారయ్య, మాధవి ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. అన్న నమస్తే, ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఓటర్లు ఏమంటున్నారు? ఓటర్ల అభిప్రాయం ఏంటంటే, మన చాలా గతంలో ఇంతకుముందు సర్పంచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంతకుముందు గతంలో చేసిన సర్పంచ్ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ రోడ్ల సమస్యలు కూడా బాగున్నాయి. అదేవిధంగా మన కోతుల సమస్యలు ఉన్నాయి మన గ్రామంలో. మళ్ళీ అదేవిధంగా డ్రైనేజీ విషయంలో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈ డస్ట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఇసుక లారీలు చేయబట్టి చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ లారీలు చేయబట్టి మన గ్రామంలో అందరి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గతంలో చేసిన సర్పంచులు కూడా ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే, ఈసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాం, మంచి సర్పంచ్ని ఎన్నుకుందాం, మంచి అభివృద్ధి కార్యక్రమం చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే దీన్ని బట్టి మేము కూడా ఈ గ్రామంలో మంచి గ్రామంలో మేము అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పి మేము కూడా సర్పంచ్గా పోటీగా దిగినాం. గతంలో చేసిన వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఈసారి మేము దీన్ని ఖండించుకొని ఖచ్చితంగా మన అన్నారం గ్రామాన్ని మేము డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం. డ్రైనేజీ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు. గతంలో కొన్ని ఏళ్ళ నుంచి రోడ్ల విషయం మన రోడ్డం కాడ సమస్యలు అవుతున్నాయి. చాలా సమస్యలు బారిన పడుకుంటే జనాలు అట్లా ఇట్లా పోతూనే ఉన్నారు. అది మేము ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని తీసుకొని మేము మంచిగా చేద్దామని కోరుకుంటున్నాము. చెప్పినట్లు మామూలుగా మేము ఈ గ్రామంలో సర్వే చేసినప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, ఈ గ్రామంలో కోతుల బిడద చాలా ఉంది, ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి, అసలు తలుపు వేయందే ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఈ కోతుల బిడద నుంచి వెళ్ళి మా గ్రామానికి ఉపశమనం కలిగిస్తారో మీ వారిని సర్పంచ్గా ఎన్నుకుంటామని కూడా చాలా మంది మహిళలు, పురుషులు కూడా చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ కోతుల కోసం మీరు గెలిచిన మీరు ఏం చేయబోతున్నారు? మేము అన్నారం గ్రామంలో నిజంగా కోతుల సమస్యలు అనేది చాలా బాగుంది. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇంటింటికి కూడా సమస్యలు కోతులతోటి బాగా అవుతుంది. కాబట్టి మేము మన అన్నారం గ్రామంలో కోతులకు ఎలాంటి హానికారం చేయకుండా మన అన్నారంలో ఒక్క కోతి లేకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కోతులతోటి చాలా సమస్యలు పడుతున్నారు జనాలు. నాకు అర్థమైపోయింది, నేను చూస్తూనే ఉన్నాను. మన ఇంటికి వచ్చి కోతులు మీదికి ఎగబడుతున్నాయి. కాబట్టి అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి రైతులకు కూడా పాపం దించి ఖరాబ్ చేస్తున్నాయి, మామిడి తోటలు ఖరాబ్ చేస్తున్నాయి. మన కాయగూరలు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను మా అన్నారం గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేసి నా భార్య మాధవి, ఆమె ఖచ్చితంగా మన గ్రామం నుంచి వెళ్ళి ఒక్క కోతి లేకుండా నేను మనస్ఫూర్తిగా కష్టపడి నేను ఒక్క కోతి లేకుండా నేను తీసేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో చాలా మంది పోటీ చేసిన సర్పంచులు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ గద్దెనెక్కిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలిపెట్టారు. సో మీరు పోటీ చేసిన తర్వాత కూడా మీరు అలానే చేస్తే ఎట్లా అని కూడా వాళ్ళు అంటారు. మీరు మరి ఈ తరుణంలో ఓటర్లను మీరు ఏమని ప్రాధాయపడుతున్నారు? మేము ఓటర్లను కోరుకునేది ఒకటే, ఓటర్లకు నేను చెప్పే హామీలు చేసే పని ఏదున్నాక నేను ఖచ్చితంగా దగ్గరుండి చేస్తానని అనుకుంటున్నాను. ఒకటి,
కోతుల సమస్యలు ఖచ్చితంగా చేస్తాను నేను చెప్తున్నా. అదేవిధంగా మన రొడ్డం కాడ రోడ్డు సమస్య ఉన్నది, ఆ రోడ్డు కూడా నేను ఖచ్చితంగా చేస్తాను ఆ హయాంలో. మూడోది, మన డ్రైనేజీ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా దగ్గరుండి చేపిస్తాను. అదేవిధంగా మన గ్రామంలో ఎలాంటి నిధులు వచ్చినా, ఎలాంటి ఫండ్స్ వచ్చినా ప్రతి నెల నోటీస్ ద్వారా అంటిపెట్టి మీ ప్రజలందరికీ నేను ప్రతి నెల అప్డేట్ ఇచ్చి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత పోతున్నాయి అనేది ప్రతి నెల నేను ఆ ఫండ్స్ ఎంత వస్తున్నాయి మీకు అందరికి చెప్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్నారం నుంచి వెళ్ళి లింగపురం రోడ్డు అటాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అన్నారం నుంచి వెళ్ళి లింగపురం పోవడానికి కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయి, ఆ ఇసుక ట్రాక్టర్లు మట్టిలతోటి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కాబట్టి ఇక్కడ నుండి మన లింగపురం వరకు అటాచ్ రోడ్ కూడా చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తాను. అదేవిధంగా అన్నారం నుంచి వెళ్ళి చంజర్ల గ్రామం కూడా, చంజర్ల పోవడానికి కూడా అటాచ్ రోడ్ చేస్తామని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా చాలా సమస్యలు పడుతున్నాయి రైతులకు. ఇసుక ట్రాక్టర్లు కూడా పోతున్నాయి, ట్రాక్టర్ల సమస్యలు కావచ్చు, డస్ట్ పరంగా కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, రైతులు. వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, ఇక్కడ నుండి లింగపురం వరకు కూడా నేను రోడ్డు సమస్య బాగు చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మీరు సర్పంచ్గా ఎంపీటీసీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీ జనరల్ మహిళకు కేటాయించడంతో మీ భార్యను పోటీలో నిలబెడుతున్నారు. సో 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి ఓటర్ల దగ్గరికి అయిన తర్వాత వాళ్ళ నుంచి వెళ్ళి పాజిటివ్ వస్తుందా మీకు? అవును, చాలా మంది ఏంటంటే ఖచ్చితంగా పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్క మహిళలు కానీ, మన రైతులు కానీ, మళ్ళా పెద్దలు కానీ, చిన్నలు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, అందరూ యువకులు కానీ, పెద్దలు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈసారి పాత వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళనే గెలిపియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. రోడ్ల సమస్యలు గట్నే ఉన్నాయి, కోతుల సమస్యలు గట్నే ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా గట్నే ఉన్నాయి. కాబట్టి స్కూల్ కాంపౌండ్ విషయాల్లో కూడా సమస్యలే వస్తున్నాయి. మన పిల్లలకు ఇప్పుడు యూత్ పిల్లలు ఉన్నారు, చాలా మంది డిపార్ట్మెంట్ కు ఇవాళ అన్నారంలో చాలా మంది డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం జరుగుతుంది. ఇవాళ మన అన్నారం గ్రామంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది అంటే కేవలం గ్రౌండ్ వల్ల. ఆ గ్రౌండ్ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మన లైబ్రరీ కానీ, ఇప్పుడు లైబ్రరీ కూడా ఇక్కడ చేయడం జరిగిందని పూర్తి మాత్రం చేయలేదు. ఆ లైబ్రరీ ఇప్పుడు మేము దగ్గరుండి దాన్ని తప్పకుండా పూర్తిగా చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ, యువకులకు కానీ చదువుకోవడానికి ఆస్కారం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ రావాలని లైబ్రరీ కూడా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం. లైబ్రరీ కూడా దగ్గరుండి మేము చేపిస్తాము. చూసారా, మొత్తానికైతే అన్నారం గ్రామంలో జనరల్ మహిళకు సర్పంచ్ స్థానాన్ని కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో రామగిరి సారయ్య, మాధవి వాళ్ళు మాత్రం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎంపీటీసీకి అదేవిధంగా సర్పంచ్గా కూడా పోటీ చేశారు. ఈసారి ఒక్క అవకాశం నాకు ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అతని భార్య మాధవి ఉన్నారు, ఆమెను అడిగి మరణి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు, ఆ సమస్యల కోసం మీరు ఎలా తీరుస్తారు? అన్నారం బస్ స్టాండ్ లేదు, అదొకటి చేపిస్తాను. అన్నారంలో వాష్రూమ్స్ లేవు, అవి చేపిస్తాము. మమ్మల్ని తప్పకుండా గెలిపించాలి. ప్రచారం చేస్తున్నారు కదా, ఇక్కడ ఓటర్ల నుంచి ఎట్లా వస్తుంది? చాలా బాగుంది. ఎవరైనా పాత వాళ్ళు గెలవద్దు, ఎప్పుడు ఉన్న వాళ్ళే ఉండాలా, కొత్త వాళ్ళను గెలిపిస్తామని అంటున్నారు. చూసారు కదా, ఇది పరిస్థితి. మొత్తానికైతే అన్నారం గ్రామంలో రామగిరి సారయ్య, మాధవి ఆధ్వర్యంలో మాత్రం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళిన తరుణంలో మాత్రం ప్రతి ఓటర్ కూడా మాకే మద్దతు తెలుపుతున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే పాత వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఇవ్వద్దు, కొత్త వాళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనిస్తామని కూడా తెలుపుతున్నారు. అన్నారం గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ కల్పించడంతో మాత్రం ఇక్కడ చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరి ఇక్కడ ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారో కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇంతమంది పోటీ చేస్తున్నారు కదా, మీ ఓటు ఎవరికి వేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి అమ్మా, ఇంతమంది అభ్యర్థులు సర్పంచ్ కి పోటీ చేస్తున్నారు కదా, మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఎందుకోసం ఇద్దాం అనుకుంటున్నారు, మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం. నా పేరు రేణుక, నివాసిని. మేము ఇంతకుముందు నేను 20 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే పుట్టినా. 20 సంవత్సరాల నుంచి నేను ఓటు వేస్తున్నా. ఇంతకుముందు సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు కూడా ఓటు వేసినాము, కానీ మాకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. బస్టాండ్లో బాత్రూమ్ కానీ, బస్టాండ్ కానీ ఏది లేదు. మాకు డ్రైనేజీ కాలువలు కరెక్ట్ లేవు, రోడ్లు కరెక్ట్ లేవు. మాకు
హామీలు ఇచ్చిర్రు ఇంతకు ముందు సర్పంచ్ సంపతి కిషన్ ఇంకా వేరే వాళ్ళు 2 ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. వాళ్ళు చేస్తామన్నారు, హామీలు ఇచ్చిర్రు, ఇయ్యలేదు. ఇప్పుడు మేము అభ్యర్థిని నిలబెట్టుకున్నాం, రామగిరి సారయ్య మాధవి, వైఫ్ ఆఫ్ మాధవి. ఆమెను పెట్టుకున్నాం, ఆమెను గెలిపియాలని మేము ఇప్పుడు నిక్కచ్చిగా అందరము ఒక మూటి మీద ఉండి మేము గెలిపియాలని నిర్ధారణ చేసుకున్నాము. ఇది మాకు గ్రామంలో చేయాలని అందరం కోరుకుంటున్నాం. మా ఓటు పక్క ఆమెకే, రామగిరి మాధవి గారికి. బాగా రోడ్ సమస్యలు ఉన్నాయండి. రోడ్ సమస్యలు తీర్చుతానని రామగిరి సారయ్య మాధవి గారు ముందుకు వచ్చారు సర్పంచ్ కి నిలుచుంటానని. రామగిరి మాధవికి వేసి గెలిపించుకుంటామని అందరం ఒకే నిర్ణయం మీద ఉన్నాం. రామగిరి సారాయికి వేయాలనుకుంటున్నాం. ఇక ముందు గెలిచిన వాళ్ళు మాకు ఎవరు ఏం చేయలేదు, అందరూ హాని కలగబెట్టారు. ఇక నుండి మా ఊళ్ళను మా సారాన్ని నిలబెట్టి గెలిపించి మేము అన్ని పనులు చేయించుకోవాలనుకుంటున్నాము. మా ఊళ్ళో రోడ్డు సమస్యలు ఉన్నాయి, కోతుల సమస్యలు ఉన్నాయి. కోతుల వలన పిల్లలు పెద్దలు అందరూ నష్టపోతున్నారు. కోతులు ఎగబడుతున్నాయి, మీదికి వచ్చి గీరుతా ఉన్నాయి, హాస్పిటల్లో పాలవుతున్నారు, అన్ని అవుతున్నారు. కాబట్టి రామగిరి సారాయను నిలబెట్టుకొని గెలిపించుకొని మేము అన్ని చేయించుకోవాలనుకుంటున్నాము. గెలిపించి వరకు ఓడిపోయిండు, పనులు అన్ని చేయలేదు. ఇవరకు గెలిచిన వాళ్ళు ఓడిపోయిండు. గెలిపించుకొని ఆయన పనులు చేయకుంటే గెలిపించుకొని గట్టిగా అడగాలి, పనులు నిలబడి పనులు చేపిస్తాం. మా సారాయను మాధవిని గెలిపించి మంచిగా గెలిపించుకోవాలి. వరకు పనులు సర్పంచులు ఏం పనులు చేయలేదు, ఇప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి సారాయను మాధవని నిలబెట్టుకొని మేము పనులు చేయించుకుంటాం. చేయకపోతే నిలబెట్టి దగ్గర ఉండి చేపించుకుంటాం. అందరికీ నమస్కారం. మా అన్నారం గ్రామంలో మానకొండూరు మండలం మేమందరం కూడమంతా ఎన్నుకున్నాం, ఒక్కళ్ళని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. చిన్న పెద్ద అందరికీ నమస్కారం చేసి మాధవి గారిని నిర్ణయం చేసినాం. అందరం అనుకోనే ముందు ఈ వరకు నిలబడ్డోళ్ళు మాకు ఏమి పనులు చేయలేదు. మా ఓటు మాధవికి పడుతుంది, కంపల్సరీ మేము గెలిపించుకుంటాం. మాధవికే వేస్తాం, మాధవిని గెలిపిస్తాం. వాళ్ళు ఎన్నుంటూ ఉంటాం, అన్ని పనులు చేపిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నేను సారయ్యకు పక్కా ఓటేస్తాను. సారయ్య గెలుతాడు గ్యారంటీ. మాధవి ఇక ముందు చేసిన సర్పంచులు ఈ అభివృద్ధులు చేయలేదు. మాకు ఈయనని పట్టుకొని అన్ని పనులు చేసేటట్టు మేము చేయించుకుంటాం, గెలిపించుకుంటాం. అన్నిటికీ ఓకే చేయకపోతే సారాయను కూడా అడిగే హక్కు మాకు ఉంటుంది. రోడ్డు సమస్యలు ఉన్నాయి, కొన్ని లారీల సమస్యలు ఉన్నాయి, కొన్ని కోతుల సమస్యలు ఉన్నాయి. కొన్ని పనులు బాగా చూసుకుంటూ కూడా సబ్జెక్ట్ ఉంటారు. ఒక్కొక్కరు ఇళ్ళ వచ్చి కోతులు ఆడోళ్ళని కరుతున్నాయి, గంజులు ఎత్తుకపోతున్నాయి, అన్నాన్ని ఎత్తుకపోతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోలేదు ఇంతకుముందు. పక్కా సారాయను గెలిపించి ఆ అభివృద్ధులన్నీ చేయించుకుంటామని మా కోరిక. మేము మాధవి అనే అమ్మాయినే గెలిపించుకుంటాం. మాకు సమస్యలు ఏంటంటే, మాకు ఇంతకుముందు కిషన్ అనేటాన్ని గెలిపించుకున్నాం, సంపద గెలిపించుకున్నాం 2 సార్లు. నేను 2 సార్లు గెలిపించుకున్నాం. మాకు ఏం పనులు చేయలే. పోతే మాకేమైనా పిల్లలు ఏమైనా తప్పు పనులు చేస్తే వాళ్ళ దిక్కే మాట్లాడి మమ్మల్ని అది మీకు ఇది మీకు అని బుగురు గడివి కానీ చెప్పి మాట్లాడి ఎంతవరకు అయినా మేము సహకరించినాం, తెచ్చుకున్నాం. ఆయన తెచ్చుకుంటే మరి మాకు చేయలేదు. మమ్మల్ని ఎన్ని పట్టిండు. మేము తెచ్చుకున్నాం. ఆయన మమ్మల్ని బూతులు తిట్టిండు, పోలీస్ స్టేషన్ కూడా తిట్టిండు ఆయన. మా ఓటు ఇప్పుడు మాధవికి ఎత్తాం. మా ఎస్సీ మహిళ, మా మహిళనే తెచ్చుకుంటాం. కొత్త ఇదివరకు 2 సార్లు ఓడిపోయింది తన భర్త వేసి. ఈయన సంపాదన తెచ్చుకునే వరకు మేము మమ్మల్ని బాధపడితే మేము అందరం మాకు గూడెంకి మేము తిరిగి, నేను పెద్దవలసిన తిరిగి కూడా నేను మా గూడెం పెద్దవలసిన నేను తిరిగి మా వాళ్ళందరూ తీసుకొచ్చుకున్నా. అందరం మాధవి గెలుస్తుంది, మాధవి గెలిపించుకోవాలి. మేము గెలిపించుకున్నాం ఖచ్చితంగా. అన్నారంలో రామగిరి మాధవికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తాము. ఈ రోజు మాధవి వెన్నంటుండి మేము ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ, అలాగే అన్నారంలో ఉన్న మంచి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇంతకుముందు ఉన్న గత సర్పంచులు ఎవరు కూడా వినియోగించడం లేదు. ఈ రోజు కంపల్సరీ మాధవి తోటి వెన్నంటి ఉండి ఈ రోజు ఎస్సీ కాలనీ మొత్తం మాధవికి రథం కడుతున్నాం. మన ప్రతి ఒక్క కులం నుంచి మాధవికి సపోర్ట్ ఉంది. 100% మాధవి విజయవంతంగా గెలిపిస్తాం. అందరూ కూడా గెలవాలి మాధవి అని అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి అందరూ కులాలకు అందరికి దండం పెడుతున్నాం. ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని, మాధవికి ఓటేయాలి, గెలిపియాలని. అలాగే ఇప్పుడు మన ఊళ్ళో సమస్య, మాకు ఇదివరకు 10 సంవత్సరాలు కూరగాయల మార్కెట్ కట్టి కూరగాయల మార్కెట్ ఓపెనింగ్ చేయడం లేదు.
మేము ఊరు సమస్య మొత్తం తీసుకొచ్చి చెప్పినా కూడా సర్పంచ్ ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి సర్పంచ్ పట్టించుకోవడం లేదు. అందులో ఎడ్లు బర్రెలు కట్టిస్తారు. ప్రతి ఒక్క అది మార్కెట్ అనేది చాలా గలీజ్గా అయిపోయింది. ఇదివరకు ఉన్న టీఆర్ఎస్ తరఫున కట్టించి ఓపెన్ చేయమన్నా కూడా సర్పంచ్ దాన్ని ఓపెన్ చేయడం లేదు. ఎందుకు ఓపెన్ చేయలేము అడిగినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. ఈసారి కంపల్సరీ మాధవ్ని గెలిపించి సమస్యలన్నీ ముంగడి తీసుకొచ్చి కంపల్సరీ అవి నెరవేర్చాలని మేము గెలిచిన తర్వాత మేము కోరుకుంటాం. పరిస్థితి మొత్తానికైతే అన్నారం గ్రామంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఏ ఒక్క మహిళా ఓటర్ని ఏ ఒక్క పురుష ఓటర్ని అడిగినా కూడా మా ఓటు మొత్తం రామగిరి సారయ్య మాధవికి అంటున్నారు. ఎందుకంటే గత సర్పంచులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇచ్చి అతన్ని గెలిపించుకొని ఈ అన్నారం గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తం తీర్చుకుంటామని కూడా ఇటు మహిళలు పురుషులు చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, అన్నారం నుండి.